ఇక బ్రేకింగ్ న్యూస్ నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా చేపట్టిన చర్యలు కలకలం రేపుతున్నాయి. అమ్మవారి చెంత కాకుండా ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు. మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన ఓ అర్చకుడి సారథ్యంలో 2 రోజుల పాటు జరిగిన పూజలకు వేల మంది వచ్చారు. ఈ పూజల వల్ల బాసర ఆలయానికి వచ్చే ఆదాయం కూడా గండిపడింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఆలయ ఈవో సిబ్బందితో కలిసి వెళ్లి చర్యలు చేపట్టారు. అక్షరాభ్యాసాలు నిర్వహించిన వారికి నోటీసులు ఇస్తున్నట్టు ఈవో తెలిపారు. ఇక నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా చేపట్టిన చర్యలు కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎస్ శ్రీనివాస్. సునీత, నిర్మల్ జిల్లా బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో అపశృతి ఘటన అయితే ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 16, 17న శుభముహూర్తాలు ఉండడంతో పాటు ఇటు పాఠశాలలు ప్రారంభం కావడంతో తమ చిన్నారులకు అక్షర స్వీకారం జరిపించడానికి అయితే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు బాసర ఆలయానికి. అయితే చిన్నారులకు అమ్మవారికి చెంత జరగాల్సిన అక్షరాభ్యాసాలు ప్రైవేట్ కళ్యాణ మండపంలోని మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతానికి చెందిన ఒక ప్రధాన అర్చకుడి కనసలలో జరిగాయని ఆలయ అధికారులు ఆలస్యంగానైతే గుర్తించారు. ఇటు ఆలయ అధికారులు కనీస సమాచారం లేకుండా అక్కడ జరిగిన అక్షరాభ్యాస పూజల్లో దాదాపుగా 80,000 మంది భక్తులు పాల్గొన్నట్టుగానైతే ఇటు ఆలయ అధికారులు అయితే గుర్తించినట్టుగా మనకు తెలుస్తుంది. తాము సరస్వతి పూజ చేసుకుంటామని తమ దగ్గర పర్మిషన్ తీసుకొని వారు ఈ తతంగానికి పాల్పడ్డారనేసి ఇటు ఆలయ ఈవో విజయ రామారావు అంటుండగా అయితే ఇటు అంటున్నారు. అంతేకాకుండా ఏదైతే అక్షరాభ్యాసాలు జరిపిన వారికి అయితే ఆలయం తరఫున ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేసినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి అమ్మవారి భక్తులు మాత్రం ఆలయ అధికారుల తీరుపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా గతంలో కూడా ఇటు బాసర ఆలయంలో అనేక అపశృతి ఘటనలు చోటు చేసుకోగా అమ్మవారి చింతర తమ చిన్నారులకు అక్షర స్వీకార మహోత్సవాలు చేస్తే వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు అనే ఒక సెంటిమెంట్ తోటి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులకు తెలియకుండా ఇంత పెద్ద తతంగం ఏ విధంగా జరిగిందనేసి ఇటు భక్తులు అయితే ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు పూజలు నిర్వహించే క్రమంలో బాసరలో దాదాపుగా బాసర వ్యాప్తంగా కూడా ఇటు మహారాష్ట్ర చెందినటువంటి పూజారి అయితే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టుగానైతే మనకు తెలుస్తుంది. అంత భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా కూడా ఇటు బాసర ఆలయ అధికారులకు ఎందుకు తెలియలేదనేసి ఇటు భక్తులైతే ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం ఆలయ అధికారుల తీరు వల్లనే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. వీరి ప్రవర్తన కూడా అలాగే ఉంది. ఖచ్చితంగా ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనేసి ఇటు భక్తులైతే